నూతన సంవత్సర వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. జగద్గిరిగుట్ట పరిధిలోని భవానీనగర్లో న్యూ ఇయర్ సందర్భంగా గత రాత్రి 17 మంది కలిసి వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మద్యం తాగి బిర్యానీ తిన్నారు. అనంతరం అంతా అస్వస్థకు గురయ్యారు. వీరిలో పాండు అనే వ్యక్తి మృతి చెందగా మరో 15 మంది అపస్మారక స్థితికి చేరుకున్నారు. దాంతో వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. పార్టీ చేసుకున్నారు 31st నైట్ పార్టీ. అయితే వీళ్ళు బ్లెండర్ స్ప్రైడ్ ఏదో మందు తెచ్చుకున్నారంట. ఇంకా రోటీ ఒకటి, చికెన్ ఒకటి, ఫిష్ ఒకటి వీళ్ళు కుకింగ్ చేసుకొని డ్రింక్ చేస్తూ ఇవన్నీ చికెన్, రోటీ ఇవన్నీ ఫిష్ తిన్నారంట. ఇంకా ఇది వాటర్, బిస్లరీ వాటర్, ఇంకా డ్రింక్ కూడా బిస్లరీ డ్రింక్ అంటున్నారు. అది క్లారిటీ లేదు, బిస్లరీ డ్రింకా ఏ డ్రింక్ అనేది. దీంట్లో మరి మందు వైన్లో ఏమైనా పాయిజన్ అయిందా లేకపోతే ఫుడ్లో పాయిజన్ అయినదా అనేది తేలాలి. ఇంకా ఎంతమంది పాల్గొన్నారు? మొత్తం 14 మెంబర్స్ అంటే. మీరున్నారు అప్పుడు? నేను లేను. నేను మా బావగారిని తీసుకురావడానికి వెళ్ళినప్పుడు వీళ్ళందరూ ఉన్నారు. రాత్రి 2 వరకు ఒక 2-3 మేము వాళ్ళ ఇంటికి కూడా డ్రాప్ చేసి వచ్చాము. 4 మెంబర్స్. ఎంతమందికి చికిత్స, ఎంతమంది చనిపోయినారు? 1 మెంబర్ అన్నారు. ఇంకా అది క్లారిటీ లేదండి ఎవరు చనిపోయారు అనేది. జగద్గిరిగుట్ట పిఎస్ లిమిట్స్ లోని భవానీ నగర్ సంబంధించిన అసోసియేషన్ వాళ్ళు కొంతమంది, ఒక 17 మంది, వాళ్ళంతా ఫ్రెండ్స్, ఆ కాలనీ వాసులు అనుకుని అక్కడ ఒక పార్టీ చేసుకుందాము, సెలబ్రేట్ చేసుకుందాం న్యూ ఇయర్ అని చెప్పేసి వాళ్ళే ఈచ్ పర్సన్ దగ్గర నుంచి ఒక 500 రూపీస్ కలెక్ట్ చేసుకుని చికెన్, ఫిష్ తెచ్చుకొని వాళ్ళే వండుకున్నారు. అదే విధంగా అందులో ఒక రొట్టె కూడా చేసుకున్నారు. అదే విధంగా అక్కడ కొంత లిక్కర్, బ్లెండర్ స్ప్రైట్ లిక్కర్ కూడా యూజ్ చేసి వాళ్ళు రాత్రి 8:30 నుండి స్టార్ట్ చేసి అది ఆల్మోస్ట్ 10:30, 11కు క్లోజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళకి అప్పటికే కొంచెం ఎంతో డ్రౌజీగా అనిపించింది అని చెప్పి అక్కడి నుంచి అంతా డిస్పర్స్ అయి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఒక పాండు అని ఒక 53 ఇయర్స్ వాసి నైట్ లో ఇంట్లో అంత కొంచెం అన్కాన్షియస్ లో పడిపోయి చనిపోయిందని తెలిసింది. ఆ తెలిసిన వెంటనే మిగతా కూడా కొంతమంది హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ఇప్పుడు ఈ నారాయణ హాస్పిటల్లో సుమారుగా 9 మంది అడ్మిట్ అయి ఉన్నారు. ఒక అతను మాత్రం అందరికి కూడా వాళ్ళ వైటల్స్ అన్ని స్టేబుల్ గా ఉన్నాయి. ఒక అతను వెంకటనర్స అంటే మాత్రం ఐసీయూలో పెట్టారు. బట్ అతను కూడా కండిషన్ నార్మల్ గా ఉందని చెప్తారు. ఇప్పుడు 2 మాత్రం రామ్దేవ్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఇంకొక 4 ఎక్కడ ఉన్నారు అనేది ఇంకా తెలియలేదు. యాక్చువల్ గా మనకు ఇప్పటివరకు అయితే మరి ఇదేదో ఫుడ్ పాయిజన్ లాగా అనిపిస్తుంది. అందులో కమ్యూనిటీ హాల్లో కొంత ఓల్డ్ సంబంధించిన ఎక్స్పైర్డ్ ఐటమ్స్ కూడా ఈ చిల్లీ పౌడర్ లాంటిది, జింజర్ పౌడర్ లాంటిది ఉందని, అదేమన్నా వాళ్ళు వాడినదని అంటున్నారు అందులో కొంతమంది హాస్పిటల్లో ఉన్న వాళ్ళు. అది పూర్తిగా దర్యాప్తు చేయడం జరుగుతుంది. ఆల్రెడీ మేము ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీకి సంబంధించి అప్రూవ్స్ టీమ్ సీన్ విజిట్ చేసి అన్ని కూడా మేము సీజ్ చేయడం జరిగింది.